నమస్తే ఫ్రెండ్స్, నేను మీ పావని. వెల్కమ్ బ్యాక్ టు గృహవాణి. ఈరోజు మన కిచెన్లో ఉగాది స్పెషల్గా నేతి బొబ్బట్లను మృదువుగా మరింత కమ్మగా చేసే ఒక సింపుల్ ప్రాసెస్ని ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇలా చేస్తే బొబ్బట్లు చేయడం చాలా ఈజీగా అయిపోతాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా ఏ పండగకైనా ఏ సందర్భానికైనా బొబ్బట్లు చేయాలంటే చాలా ఈజీగా ఉంటుంది. ఒక్కసారి ఈ విధంగా చేసి చూడండి. ఇక్కడ నేను నేతి బొబ్బట్లు చేయడానికి మెజరింగ్ కప్పుతో 1 కప్పు శనగపప్పును తీసుకొని 2-3 సార్లు కడిగి 1 గంట సేపు నానబెట్టుకున్నాను. ఇలా పప్పును ముందుగా నానబెట్టడం వలన తొందరగా పప్పు ఉడుకుతుంది. ఇలా నేను నానబెట్టిన పప్పును వాటర్ అంతా వంపేసి కుక్కర్లోకి పప్పును తీసుకుందాం. ఇప్పుడు ఇందులోనే 1/4 వరకు నీళ్ళను తీసుకుందాం. అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యిని తీసుకొని కుక్కర్ మూత పెట్టి 3-4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈ పప్పు ఉడికేలోపు పిండిని కలిపి తీసుకుందాం. ఒక బౌల్లోకి జల్లించిన మైదాను తీసుకుందాం. ఇక్కడ నేను 2 కప్పుల మైదాను తీసుకున్నాను. మైదా సాగుతుంది అనుకుంటే 1.5 కప్పు మైదా, 1/2 కప్పు గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు. ఈ మైదా పిండి ప్లేస్లో మొత్తం గోధుమ పిండితో కూడా చేయొచ్చు. మనం చేసే బొబ్బట్లు కమ్మగా మృదువుగా రావడానికి 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని, అలాగే చిటికెడు ఉప్పుని, బొబ్బట్లు అనేవి మంచి కలర్ రావడానికి 1/2 టీ స్పూన్ పసుపును వేస్తున్నాను. పసుపు అనేది పూర్తిగా ఆప్షనల్ అండి, మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు. 1/2 టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వను తీసుకున్నాను. ఇలా తీసుకున్న వీటన్నిటినీ పిండిలో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సరిపడా నీళ్ళను కొంచెం కొంచెం తీసుకుంటూ సాఫ్ట్ చపాతీ పిండిలాగా మిక్స్ చేసుకుందాం. చూడండి, పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. పూర్ణం రెడీ అయ్యేలోపు ఈ పిండి అనేది బాగా నాని ఇంకొంచెం సాఫ్ట్గా అవుతుంది. ఇలా కలిపేసిన పిండిని మూత పెట్టేసి పక్కన పెట్టుకుందాం. 3 విజిల్స్ అయ్యాక కుక్కర్లోని గాలంతా నార్మల్గా పోయాక మూత తీసి చూస్తే చూడండి, పప్పు అనేది బాగా ఉడికింది. చూడండి, చక్కగా ఉడికిపోయింది. ఇలా ఉడికిన తర్వాత బొబ్బట్లు చేస్తే చాలా చక్కగా వస్తాయి. ఇన్ కేస్ పప్పు ఉడకక ముందే చేస్తే బొబ్బట్లు టేస్ట్ అంతా బాగుండదు. కాబట్టి ఇలా బాగా ఉడికిన తర్వాత మిగతా ప్రాసెస్ని చేయండి. అలాగే ఇందులో కొంచెం వాటర్ ఉన్నాయి కదా, ఈ వాటర్ని వడకట్టండి. ఒక బౌల్ పైన స్ట్రైనర్ పెట్టి మనం ఉడికించిన పప్పుని ఇందులోకి తీసుకొని ఒక 10 నిమిషాలు ఇలాగే వదిలేస్తే వాటర్ అంతా కూడా కిందికి వచ్చేస్తుంది. ఈ పప్పు కట్టుతో పప్పుచారు రసమైనా పెట్టుకోవచ్చు. అలాగే 1/2 టేబుల్ స్పూన్ సోంపు పొడిని చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఉడికించిన పప్పును మిక్సర్ జార్లోకి మెత్తగా గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేసేటప్పుడు కూడా పప్పు పలుకులు అనేవి లేకుండా ఇలా మెత్తగా గ్రైండ్ చేయాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసిన పప్పు ఒక బౌల్లోకి తీసుకొని ఇదే విధంగా మిగతా పప్పును కూడా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేశాక మరో పక్కన స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి బొబ్బట్లు పూర్ణం ప్రిపేర్ చేయడానికి ఈ గ్రైండర్ చేసిన పప్పుని వేయాలి. ఇందులోకి 1 కప్పు తురిమిన బెల్లం తీసుకుందాం. మనం ఏ కప్పుతో అయితే శనగపప్పును తీసుకుంటామో అదే కప్పుతో బెల్లం తురుమును తీసుకుంటే స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. కావాలంటే స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు 1 లేదా 2 టేబుల్ స్పూన్ బెల్లం ఎక్కువైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ సోంపు పౌడర్ వేసి బాగా కలపాలి. కానీ కరెక్ట్గా ఉండాలంటే మాత్రం ఈ కొలత అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇలా తీసుకున్న బెల్లాన్ని పప్పును లో ఫ్లేమ్ కానీ మీడియం ఫ్లేమ్ కానీ పెట్టి బాగా కలుపుతూ ఉండాలి. హై ఫ్లేమ్లో పెడితే పప్పు బెల్లం అనేది మాడిపోతుంది. పప్పు బెల్లం బాగా మిక్స్ చేయండి.
ఈ పూర్ణం అనేది ప్యాన్కి అతుక్కోకుండా ఉండడానికి 2-3 టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకోవాలి. నెయ్యిని తీసుకోవడం వలన ప్యాన్కి అతుక్కోకుండా ఉంటుంది. అలాగే పూర్ణం టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మంచి ఫ్లేవర్ కోసం మనం ఆల్రెడీ ఇలాచీ పౌడర్, సోంపు కూడా కలుపుకున్నాం. మనకు ఈ పూర్ణం అనేది మరీ గట్టిగా కాకుండా, అలా అని మరీ మెత్తగా కాకుండా సెమీ సాఫ్ట్గా ఉండాలి. ఇలా కలుపుతూ ప్యాన్కి కూడా ఈ పూర్ణం అనేది సపరేట్గా అయ్యేంత వరకు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉడికించాలి. ఈ పూర్ణంని ఇంకో బౌల్లోకి తీసుకోవాలి. పూర్ణంని అదే ప్యాన్లో వదిలేస్తే కొంచెం గట్టిపడుతుంది. మనం కలిపి పెట్టిన పిండిని తీసుకొని మరోసారి మిక్స్ చేసుకుందాం. చూడండి, మనం ముందుగానే కలిపి పెట్టడం వలన మంచిగా నాని సాఫ్ట్గా అయ్యింది. ఇలా బాగా కలిపాక మనకు బొబ్బట్లు పెద్దగా చేయాలంటే పెద్దగా ముద్దలు పెట్టుకోవాలి. మీడియం సైజు కావాలంటే ఈ సైజులో తీసుకుంటే సరిపోతుంది. అలాగే పూర్ణం చల్లారాక మనం పిండి ముద్దలు ఏ సైజులో అయితే తీసుకున్నామో అదే సైజులో చేయండి. మనకు ఈ పిండి ముద్ద పూర్ణం ముద్ద సేమ్ సైజులో తీసుకుంటే చాలా ఈజీగా ఈ బొబ్బట్లను ప్రిపేర్ చేసుకోగలం. ఈ మిగతా పూర్ణాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి యూస్ చేసుకోవచ్చు, లేదా ఈ పూర్ణంతో పూర్ణం బూరెలు కూడా చేసుకోవచ్చు. సో ఇలా కావలసినన్ని పూర్ణం ఉండలు ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా మనం ఎన్ని బొబ్బట్లు చేయాలనుకుంటామో అన్ని ముద్దలు పెట్టుకోవాలి. ఇప్పుడు చేతికి నెయ్యిని తీసుకుంటూ పిండి ముద్దను తీసుకొని కొంచెం ప్రెస్ చేసి దానిపై పూర్ణం ముద్దను పెట్టి ఈ విధంగా క్లోజ్ చేయాలి. ఇలా 2-3 బొబ్బట్ల ముద్దలను రెడీ చేసుకోవాలి. పూర్ణం అనేది బయటికి రాకుండా చక్కగా క్లోజ్ చేసి పెట్టుకోవాలి. బొబ్బట్లను ప్రెస్ చేయడానికి బటర్ పేపర్ కూడా యూస్ చేసుకోవచ్చు. నేను ట్రెడిషనల్ వేలో హ్యాండ్తో ప్రెస్ చేసి చూపిస్తాను. అలాగే బొబ్బట్లు ప్రిపేర్ చేయడానికి ఏదైనా ఒక పీటను తీసుకొని ఏదైనా సన్నని కవర్ కానీ ఆయిల్ కవర్ కానీ తీసుకొని నెయ్యిని రాసుకోవాలి. బొబ్బట్ల ముద్దను తీసుకొని నెమ్మదిగా ప్రెస్ చేస్తూ ఇలా రౌండ్గా నెమ్మదిగా ప్రెస్ చేయాలి. ఇప్పుడు ఇలా చేసిన బొబ్బట్లని కాల్చడానికి మరో పక్కన స్టవ్ని ఆన్ చేసి ప్యాన్ తీసుకొని బాగా వేడి చేయండి. ప్యాన్ బాగా వేడయ్యాక బొబ్బట్లని తీసుకొని 5 to 10 seconds కాల్చండి. ఇలా కొంచెం కాల్చాక మరో పక్కన టర్న్ చేసి మరో పక్కన కూడా 5 to 10 seconds కాల్చాలి. ఇలా రెండు పక్కల కూడా కొంచెం కాల్చిన తర్వాత ఇప్పుడు నెయ్యిని బాగా అప్లై చేస్తూ రెండు పక్కల కూడా బాగా కాల్చాలి. ఇలా కాల్చడం వలన బొబ్బట్లు అనేవి బాగా పొంగుతాయి. అలాగే సాఫ్ట్గా చాలా బాగుంటాయి. మీరు కావాలంటే ఇక్కడ చూపించిన దానికంటే కూడా ఎక్కువ నెయ్యిని అప్లై చేయొచ్చు. నేను మామూలుగా అప్లై చేస్తున్నాను. ఈ బొబ్బట్లను నెయ్యి ఎంత అప్లై చేస్తే రుచి అనేది అంత బాగుంటుంది. ఇలాగే మిగతావన్నీ బొబ్బట్లు కూడా ఇదే విధంగా చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, బొబ్బట్లని సింపుల్ వేలో ట్రై చేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి, ఆల్ చేయండి. నేను పెట్టే నెక్స్ట్ అప్డేట్స్ వస్తాయి. మీకు నేను కొత్తగా వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. థ్యాంక్ యూ.